ఎలా జరిగింది? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? సంథింగ్ ఈజ్ రాంగ్. నేనేమైనా తప్పు చేశానా? లేదు, ఇక్కడ తప్పు జరిగింది. ప్రెగ్నెన్సీ. ఎలా ప్రెగ్నెంట్ అయింది? కాఫీ. థ్యాంక్ యూ. షాపింగ్కి వెళ్దామన్నారు, ఎయిర్పోర్ట్లో చేద్దామా? ట్రిప్ క్యాన్సిల్ అయింది. అదేంటి? ఏంటి ప్రాబ్లం? నేను చాలా ప్రిపేర్ అయ్యాను తెలుసా. చిన్న టెక్నికల్ ఇష్యూ, చెప్తా. సరే మీ ఇష్టం. అయితే నేను ఆఫీస్కి వెళ్తాను. యాక్చువల్లీ ట్రిప్ అయ్యాక వెళ్దాం అనుకున్నాను. నో. ఏమైంది మదన్? అంటే నీకు హెల్త్ బాగాలేదు కదా. లవ్ యూ మదన్. నేనంటే ఎంత కేర్ కదా నీకు. మదన్, ఐమ్ ఫైన్, డోంట్ వరీ. కావాలంటే 10 కిలోమీటర్స్ పరిగెత్తనా? ఐమ్ రెడీ. ఇప్పుడొద్దు, తర్వాత ప్లాన్ చేద్దాం. సరే, ఓకే, ఫైన్. హలో డాక్టర్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ప్రియాకి షేర్ చేయకండి. తనకు ఒక చిన్న సర్ప్రైజ్. కావాలని మోసం చేస్తారు కదా, దారుణంగా మోసం చేస్తారు నన్ను. ఇద్దరు కలిసి నన్ను ఎదవం చేస్తారు. చెప్తా. హలో సార్, ఏమైంది? కేస్ ఏంటి? అలా చేస్తారు? నన్ను మెంటల్ గా హరాస్ చేయడానికి సార్. నా వల్ల కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏయ్, ఏంటా మాటలు? నేను లాయర్ని పెడతా. ఎంత ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటా. ఇలాంటి స్టూపిడ్స్కి ఒక లెసన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మదర్ ప్రామిస్. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. లాయర్ని వెళ్ళగలవు, నేను డీటెయిల్స్ ఇస్తాను. మదన్, ఒకసారి ఇలా రా. ఏంటి? కాదు, ఫస్ట్ టైం నా కోసం తెచ్చావు కదా, పడేయడానికి మనసు రావట్లేదు. పెడతావా? అవి పాడైపోయినాయి కదా. పర్లేదు, కొద్దిసేపు పెట్టుకుంటా. థ్యాంక్ యూ. ఏంటి అలా అన్నావు? నథింగ్, ఐఎమ్ ఓకే. మదన్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు, కొంచెం రెస్ట్ తీసుకో. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఈవినింగ్ తొందరగా వచ్చేయ్. ఏమైంది? మదన్ మళ్ళీ ఇదివరకట్లా బిహేవ్ చేస్తున్నాడు. మాట చూపు మారిపోయింది. ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తా, చిన్న వర్క్ ఉంది. అయితే నేను ఒక 10 minutesలో వచ్చేస్తాను. ఇద్దరం కలిసి గ్రాసరీస్కి వెళ్దాం. ఓకే. వెళ్దామా? నాకు లేట్ అవుతుంది, నేను రాలేను. నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో. మదన్, ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నథింగ్, ఏం లేదు. ఏం లేకుండా నువ్వు ఇలా ఉండవు మదన్. ఏంటి నీ ప్రాబ్లం? చెప్పు.
మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? మారానన్నావు, అర్థం చేసుకున్నానన్నావు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నా అని చెప్పావు కదా. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏంటి? నువ్వు మారావా? మారావా అంటే నేనేం చేశాను మదన్? లైఫ్లో పీస్ఫుల్గా ఉండడమే తెలీదా? ఒక్కరోజు 2 రోజులేనా? మళ్ళీ ఏంటి కొత్త డ్రామా? ఎస్, డ్రామానే. ఆమె చీటర్. ఓకే, అర్థమైందా? అర్థమైందా? వాట్స్ రాంగ్ విత్ యు మదన్? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏం లేదు, వదిలే. నేను ఆఫీస్కి వెళ్ళాలి. మదన్, అసలు ఏంటి నాకు టార్చర్ ప్రతిరోజు? నీకు టార్చర్ అనిపిస్తే టేక్ యువర్ కాల్, యువర్ విష్. టేక్ యువర్ కాల్ అంటే మళ్ళీ ఏమైంది? నందు ఏమైనా కాల్ చేశాడా? నథింగ్, ఏం లేదే. అసలు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు? రీజన్ ఏంటి? ఓ గాడ్. ఎవరితో మాట్లాడుతుంది? నందునే కదా. 1 hour 20 minutes. డివోర్స్కి వెళ్దామా? లేదు, వీళ్ళని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. నన్ను ఫూల్ చేసిన వీళ్ళని అస్సలు వదలొద్దు. వీళ్ళ ప్లాన్ రివెంజ్. నందుని పిలిపించి ఇద్దరు కలిపి ఒకటేసారి సాలిడ్ ట్రీట్మెంట్ ఇస్తా. ఓకే, బాయ్. ఏంటి మదన్ ఇంకా రావట్లేదు? 12 అవుతుంది. మదన్, ఏంటి ఇంత లేట్? మదన్, ఏ, డోంట్ టచ్ మీ. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. డోంట్ టచ్. ఏం మాట్లాడుతున్నావు మదన్? తాగొచ్చావా? అవును, తాగొచ్చిన. నీ పర్మిషన్ తీసుకోవాలా తాగడానికి? అయినా హూ ఆర్ యూ? నువ్వు ఎవరు? నేనెవరా? ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐమ్ మ్యాడ్. ఓకే, వదిలేయ్. వదిలేయాలా? అవును, వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్. తాగి ఏది పడితే అది వాగక్ మదన్. ప్లీజ్ డ్రామా ప్లే చేయకు. అవును, నేనే తాగొచ్చిన. నేనే డ్రామా చేస్తున్నా. ఎస్, నేనే నాటకాలు ఆడుతున్నా. ఐమ్ అ బిగ్ డ్రామా ప్లేయర్. డ్రామా పర్సన్తో నువ్వెందుకుంటున్నావు ప్రియా? వెళ్ళు వెళ్ళు. నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకు లేవు, అర్థమవుతుందా? ఏంటి వీడి ప్రాబ్లం? ఎందుకు నన్ను హరాస్ చేస్తున్నాడు? నాకెందుకు ఈ టార్చర్? హలో నందు, అసలు ఏంటి నాకు ఈ టార్చర్? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు కాల్ చేయొద్దని? పదే పదే ఎందుకు కాల్ చేస్తున్నావు? ప్రతిసారి నీ వల్లే గొడవ అవుతుంది. నీకు అర్థమవుతుందా? హలో ప్రియా, ఏమైంది ప్రియా? నా కర్మ కాలి. ఏంట్రా ఇది అసలు? నేనేం చేశా? నన్నెందుకు తిడుతున్నావు? అసలు ఎందుకు నాకు ఈ టార్చర్? ప్రియా, కంట్రోల్. ఏదో ఎమోషన్ లో మాట్లాడుతున్నట్టున్నావు. ఎమోషన్ లేదు, పాడు లేదు. ఎందుకు అస్తమాటికి కాల్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. నేను మదన్తో మాట్లాడినా పోనీ. నువ్వేం చేయకు ప్లీజ్. నువ్వు అస్సలు మదన్తో మాట్లాడు. నా లైఫ్ నాకు వదిలి చాలు. కట్ చేసిందేంటి? ఏమై ఉంటది? షిట్, అంతా బాగుంది అనుకునేలోపు మదన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు మళ్ళీ? ఎస్, డ్రామానే. ఆమె చీటర్. ఓకే, అర్థమైందా? అర్థమైందా?